పుల్లూరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర రేపటి నుండి ప్రారంభం కానున్నట్లు ఆలయ వంశ పారంపర్య అర్చకులు రంగాచారి తెలిపారు. 28 నుంచి 31వ తేదీ వరకు 3 రోజుల పాటు జాతర కొనసాగనున్నట్లు తెలిపారు. 29న అమావాస్య రోజు భక్తులు కోనేటిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారని పేర్కొన్నారు. అదే రోజు గోపాల కాలువల పేరుతో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని గరుడ వాహనంపై ఊరేగింపు చేస్తారని తెలిపారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు బండపైన లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు మీడియా సమావేశం నిర్వహించారు. 3వ రోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని, పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ నెల అంటే రేపటి నుంచే అంటే మనకు జాతర ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. మన పుల్లూరు బండ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం మీ అందరికీ తెలిసిందే. మీరు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారు. ఈ ఉత్సవాల్లో మీరు అందరూ కూడా భాగస్వాములు అవుతూ ఉంటారు. ఆ ఉత్సవాలు రేపటి నుంచి మనకు ప్రారంభం కాబోతున్నాయి. ప్రధానంగా రేపు సాయంత్రం మన ఊళ్ళో నుంచి గ్రామస్తులంతా కలిసి ఇక్కడికి లక్ష్మీ నరసింహస్వామిని ఊరేగింపుగా తీసుకొచ్చే కార్యక్రమం, అది రథయాత్ర. అది హై స్కూల్ నుంచి ప్రారంభం అవుతుంది. హై స్కూల్ నుంచి మొదలై బండ మీది వరకు గ్రామస్తులంతా, మహిళలు, పిల్లలు వాళ్ళందరూ కలిసి లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ విగ్రహాన్ని ఇక్కడికి తీసుకొచ్చే కార్యక్రమం అనేది ఒకటి జరుగుతుంది. దాని తర్వాత రెండో రోజున అమావాస్య 29వ తేదీ అమావాస్య రోజున యథావిధిగా ఉదయం 5 గంటల నుంచే ఇక్కడ మనకు ఉన్నటువంటి కోనేళ్లలో ప్రజలంతా వచ్చి వాళ్ళు స్నానాలు చేసి ఆ స్వామిని దర్శించుకుంటారు. ఆ కార్యక్రమం అనేది అమావాస్య రోజు ఉదయం ప్రారంభమవుతుంది. సాయంత్రం వరకు కూడా భక్తులు వస్తూ ఉంటారు. దర్శన కార్యక్రమాలు జరుగుతాయి. అందులో భాగంగా ప్రత్యేక పూజలు కార్యక్రమాలు ఉదయం పూట స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామికి జరిగేటువంటి కైంకర్యాలన్నీ కూడా జరుగుతాయి. అవన్నీ అయిన తర్వాత దర్శనం అనేది ప్రారంభమవుతుంది. దర్శనం అనేది కొనసాగుతూ ఉంటుంది. రాత్రి వరకు కూడా దర్శనాలు ఉంటాయి. ఇక 3వ రోజు 30వ తారీఖున గోపాల కాలువలు అనే ఒక కార్యక్రమం మనకు అనాదిగా మనము ఈ బండ దాదాపు 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కార్యక్రమం. అది రెండో రోజున జాతర రెండో రోజుగా అప్పుడు చెప్తారు. గోపాల కాలువలు అని చెప్పి ఆ కార్యక్రమం సేవ మీద ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి గరుడ వాహనం మీద స్వామివారిని ఏర్పాటు చేసి ఈ బండ మీద ఊరేగింపు నిర్వహించడం అనేది కొన్ని వందల సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. అందులో భాగంగా రెండో రోజు ఈ కార్యక్రమం గోపాల కాలువల పేరిట ఈ సేవ జరుగుతుంది. స్వామి దాని నుంచి దేవాలయం నుంచి బయటకు వచ్చి జాతరలోకి వెళ్ళి జాతర నుంచి వచ్చేప్పుడు ఈ గుండంని అది చేసుకొని మళ్ళీ దేవాలయంలోకి రావడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. ఆ కార్యక్రమం రెండో రోజు జరుగుతుంది. ఈరోజు మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు, ఈ సిద్దిపేట నియోజకవర్గము, సిద్దిపేట జిల్లాకు సంబంధించిన వివిధ ప్రాంతాల నుంచి ఇంకా చాలా ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి ఆ రోజు దర్శనం చేసుకుంటారు. ఇంకా 3వ రోజు 31వ తారీఖు ఆ 31వ తారీఖున ఇదే వేదిక మీద, ఇప్పుడు మనం కూర్చున్న వేదిక మీదనే లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. అది కూడా చాలా ఏళ్ళుగా 3వ రోజు కళ్యాణ మహోత్సవం జరపడం అనేది మనకు ఆనవాయితీగా వస్తున్నది. అందులో భాగంగానే ఈ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. అటు పుల్లూరు గ్రామ ప్రజలు కావచ్చు, పుల్లూరు గ్రామానికి సంబంధించిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కావచ్చు ఇందులో పాల్గొంటారు. ఆ రోజు కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. ఇక చివరిగా 1వ తారీఖు నాడు ఈ జాతర ముగింపు చక్రతీర్థం అనే కార్యక్రమం ఉంటుంది. స్వామివారిని తీసుకువెళ్ళి ఈ కోనేళ్లలో ప్రత్యేకంగా స్నానం ఆచరింపజేయడం అనేది జరుగుతుంది. అందుకు ఆ కార్యక్రమం కూడా మధ్యాహ్నం వరకు ఈ సమయం వరకు మనం ఆ కార్యక్రమాన్ని వైదిక కార్యక్రమంగా అర్చకులు వీళ్ళంతా కలిసి నిర్వహిస్తూ ఉంటారు. అది కూడా ఆనవాయితీగా జరుగుతుంది. ఆ కార్యక్రమంతో
పులూరు జాతర ఉత్సవం ముగుస్తుంది. అంటే దాదాపు ఒక 5 రోజుల పాటు మనం 28 నుంచి మొదలుకొని ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఈ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.